నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన పార్టీలు ఏమన్నాయంటే, దోచుకున్నది పంచుకోవడానికే అధికారంలో ఉన్నారు మాజీ సీఎం జగన్ ఆరోపణ. ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల. ఈరోజు పార్లమెంట్ ముందుకు ట్యాక్స్ బిల్లు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ బిల్లు అమల్లోకి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా తప్పనిసరిపై రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశం నిర్వహించారు. దీనిపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. దీనివల్ల ఏకగ్రీవమైన చోట ఎన్నిక నిర్వహించడం ఖర్చుతో కూడిన అంశమని చెబుతూ కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఏకగ్రీవం కోసం బెదిరింపులకు పాల్పడకుండా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ మద్దతు పలికింది. దీనిపై కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున ఏం చెప్పలేమని బీజేపీ పేర్కొంది. రాష్ట్రంలో స్కామ్లు తప్ప ఏమీ జరగడం లేదని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. దోచుకున్నది పంచుకుని తినడం కోసమే కూటమి నేతలు అధికారంలో ఉన్నారని మండిపడ్డారు. లిక్కర్, ఇసుక, మైనింగ్ స్కాములు చేస్తున్నారని, నియోజకవర్గాల్లో ఏ పని జరగాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనని విమర్శించారు. పేకాట క్లబ్బులు యథేచ్ఛగా నడుస్తున్నాయని, ప్రశ్నించే వారిపై తీవ్రవాదులపై పెట్టే కేసులతో జైల్లో వేస్తున్నారని జగన్ ఆరోపించారు. కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు. కారణం ఏమిటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే, వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది? ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్లలు మొదలు పెడతారు. ఏమంటారు? నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైందని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు, ఆ పిన్నమ్మలు అడుగుతారు, ఏమని? నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైందని. ఆ ఇళ్ళకు పోతే ఆ అమ్మలు, ఆ పిన్నమ్మల అత్తలు, వాళ్ళ అమ్మలు వాళ్ళేమడుగుతారు? మాకు 50 ఏళ్ళ వయసు వచ్చింది, మాకు 50 ఏళ్ళ వయసు వస్తూనే మీరేమన్నారు? మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు? మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళల్లో నుంచి ఆ 20 ఏళ్ళ పిల్లాడు, ఆ పిల్లాడు ఉద్యోగం వెతుకుతా ఉన్న 20 ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు? నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది అని. ఇలా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూటమిని, ఆయన నాయకులను, ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్ళకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, ఇళ్ళకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు. పలకరిస్తే వీళ్ళే అన్నారు, మేము సూపర్ 6 ఇవ్వలేకపోతే, సూపర్ 7 ఇవ్వలేకపోతే ఏమన్నారు? కాలరు పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా, మీరే చెప్పారు కదయ్యా. చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు. ఇదిగో బాండు, రాసుకో బాండు, ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని
ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను ఈరోజు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం 2 పేపర్లకు ఆఫ్లైన్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని అందులోని సూచనలు గమనించాలని ఏపీపీఎస్సీ తెలిపింది. ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని సూచించింది. ఈరోజు పార్లమెంట్లో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 622 పేజీలతో బిల్లును రూపొందించినట్లు సమాచారం. 1961 నుంచి ఉన్న పాత బిల్లుకు స్వస్తి పలకనున్న కేంద్రం ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ బిల్లును అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా ట్యాక్స్ విధానం సులభతరం కానుందని కేంద్రం తెలిపింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.